ఏమండి, ఇప్పుడు వాడితో గొడవలెందుకు? వాణ్ణేమైనా అంటే మళ్ళీ శశి బాలుతో గొడవలవుతాయండి. వదిలేయండి. ఒక పావుగంట ఆగండి, నేను వంట చేస్తాను. రాణి, నువ్వు చేయడం ఎందుకు? హోటల్ నుంచి తెప్పిస్తానులే. నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. ఎందుకండి? నేను వంట చేయలేననుకున్నారా? ఒకప్పుడు మనం హోటల్ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు నా చేతి వంటలతోనే బిజినెస్ స్టార్ట్ చేశాం. అది గుర్తుందా? నేనింకా వంట చేయడం మర్చిపోలేదు. ఓ పావుగంట మీరలా మాట్లాడుతూ ఉండండి, వంట చేసి పిలుస్తాను. చూసారా తాతయ్య, చివరికి ఇంట్లో పని మనిషి కూడా మనం ఎంత చులకనైపోయామో. వాడు కూడా మన మాట లెక్క చేయడం లేదు. అంతేనయ్యా, అంతే. మొగుడు మర్యాద ఇవ్వకపోతే ముష్టికొచ్చిన వాడు కూడా మర్యాద లేకుండానే మాట్లాడతాడు. మన వాళ్ళే మనకు మర్యాద ఇవ్వడం లేదు, ఇక వాడు మాత్రం మనల్ని ఎలా గౌరవిస్తాడయ్యా? నిలదీయాల్సిన సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మౌనమే సమాధానం అవుతుంది. అసలు దీనంతటికీ కారణం ఆ శశి తాతయ్య. తను అడుగుపెట్టినప్పటి నుంచే ఈ ఇంటి పరిస్థితులు మారిపోయినాయి. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాధాకృష్ణ? వాడు మనతో ఇలా మాట్లాడడానికి వాడికి ఆ ధైర్యం ఎవరిచ్చారంటావు? శశికి మనతో మాట్లాడిన మాటలు తెలిస్తే వాడు తాట తీస్తుందనే భయం గనక వాడుకుంటుంటే వాడు ఇలా మనతో మాట్లాడతాడా? ఇవి వాడి మాటలు కాదు రాధాకృష్ణ, ఆ శశి వాడి చేత మాట్లాడిస్తున్న మాటలు. ఈ ఇంటి పరిస్థితులు ఎప్పుడో చేజారిపోయాయి. అందుకే మనం ప్రేక్షకుల్లో నిలబడిపోయాం. రాణి మళ్ళీ వంట మనిషిలా మారిపోయింది. ఏంటి సరోజా, రెడీయా? రెడీ అండి. ఏదన్నా పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా అందరికంటే ముందు రెడీ అవుతావు సరోజా నువ్వు. మీరేదో తక్కువైనట్టు నాకంటే ఎక్కువగా మీరే రెడీ అయ్యారు కదా. అది సరే గాని వీళ్ళేరి ఇంకా రాలేదు. రే చందు. నేను రెడీ నాన్న. నువ్వు సరేరా, నీ పెళ్ళం ఎక్కడా? వెళ్ళి తొందరగా పిలుచురాపో, పార్టీ మొదలైపోతుంది. అమూల్య, అమూల్య. ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? జ్యువెలరీ కూడా వేయలేదు. మనం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఏం ఫంక్షన్? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. ఏయ్, అన్నీ నీకు చెప్తేనే గాని రెడీ అవ్వవా? మేం బయలుదేరమంటే బయలుదేరాలి, వద్దు అంటే ఆగిపోవాలి. అంతేకాని ఇలా ఆరాలు తీయకూడదు. సరోజా, పోనీ వదిలే. అడిగింది కదా, చెబితే సరే. ఏం లేదమ్మా అమూల్య, మీ వదిన శశిరేఖ వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. మనల్ని కూడా రమ్మని ఫోన్ చేసింది. శశిరేఖ ఇల్లు అంటే మీ ఇల్లు అనుకునేవు కాదు, వాళ్ళ నాన్నగారిల్లు, అంటే డిపి గారింట్లో పార్టీ అన్నమాట. ఈ వివరాలు సరిపోతాయా? ఇక బయలుదేరు. నేను రాను. ఏవన్నావు? రావా? ఏంటే, నేను రమ్మని చెప్పినా నువ్వు రాను అంటావా? ఏంటే నీకంత పొగరు? నేనెందుకు రావాలి? ఆ శశిరేఖని వదిన అని పిలవాలంటేనే నాకు నోరు రావడం లేదు. తను నాకు చేసిన ద్రోహానికి అసలు తన మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది తనిచ్చే పార్టీకి నేను రావాలా? నేను రాను. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మా మాటకి ఎదురు చెప్తావా? అసలు నిన్ను అమ్మా, ఆగమ్మా. ఎందుకమ్మా తన మీద అంత సీరియస్ అవుతున్నావు? తన అన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగానే ఆ శశిరేఖ వల్ల తన లైఫే నాశనమైపోయింది. ఆ కోపం ఉంటుంది కదా. ఏంట్రా దీనికి సపోర్ట్ చేస్తున్నావు? పెళ్ళాం మీద అంత ప్రేమ పెరిగిందా? అదేం లేదులేమ్మా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. అమూల్యని నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, నువ్వు పద సరోజా. వాడు తీసుకొస్తా అంటున్నాడు కదా, పది వెళ్దాం. అమూల్య, నువ్విప్పుడు రావాలి. నువ్వు పార్టీలో కనిపించలేదనుకో,
నేను పిలిచినా అమూల్య రానంటుందా అనే కోపంలో ఆ శశి మీ అమ్మని ఏమైనా చేస్తే? ఆ శశిరేఖ ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు కదా అమూల్య. అసలే తను ఈగోయిస్టు. నువ్వు తనని రెచ్చగొట్టడం అవసరమా? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఎక్కువ బెట్టు చేయకుండా బయలుదేరు. సరే అండి, జ్యువెలరీ అది వేసుకుని వస్తాను. ఇప్పుడు నువ్వు అవి వేసుకున్నా వేసుకోపోయినా నీ మొహంలో పెద్ద తేడా ఉండదులే. పద వెళ్దాం. ఆ అమ్మగారు వస్తున్నారు. ఎక్కండి. రే గోరా, అయ్యా ఇల్లు జాగ్రత్త. అలాగేనయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే రేపటి నుంచి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ శశిరేఖ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా మారబోతోంది. ఇదంతా మా అల్లుడు బాలు గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయం. నా భర్త బాలు లాంటి మంచి మనిషి అసలు ఈ ప్రపంచంలోనే ఇంకొకరు ఉండరు. భార్యని ఎలా చూసుకోవాలో అందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నేను వద్దు అంటున్నా వినకుండా ఆయన రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుని నా పేరు మీదకి మార్చేస్తున్నారు. ఎందుకంటే అది నా మీద ఉన్న ప్రేమ. మీలో ఎవరైనా భార్యని మా ఆయనంత గొప్పగా చూసుకోగలరా? నో వే. ఈ విషయంలో బాలుగారే గ్రేట్. ఆయనంత మంచి మనసు, విశాల హృదయం ఎవరికీ లేవు, ఉండవు. నిజంగా నువ్వు చాలా లక్కీ శశి. బాలు లాంటి భర్త దొరకడం నీ అదృష్టం. నాకు తెలుసు బాలు, ఇలా నలుగురు చేత పొగిడించేస్తే నువ్వు పడిపోతా. అందరిలో నిన్ను పొగడాలని వాళ్ళని అరేంజ్ చేసింది నేనే. అప్పుడే కదా మీ అమ్మ పేరు మీద ఉన్న కంపెనీ నా పేరుకు మారేది. ఇక నాకు అడ్డు చెప్పే వాళ్ళే లేరు, ఉండరు. కమాన్, ఎంజాయ్ ద పార్టీ. మావయ్య ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. క్యారీ ఆన్. పదండి పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. పార్టీ మొదలైపోతుంది. డాడ్, 1 సెకండ్ ప్లీజ్. ఏంటి బేబీ? డాడ్, ఒక్కసారి అటు చూడండి. ఇదేంటమ్మా వీళ్ళొస్తున్నారు? పైగా అమూల్యం తీసుకొని వచ్చారేంటి? ఇప్పుడు గాని అమూల్య బాలు దగ్గర ఏడ్చింది అంటే మన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు కంపెనీ నీ పేరుకి మార్చాలనుకున్నాం. అమూల్యకు అన్యాయం చేశామని తెలిస్తే బాలు రివర్స్ అవుతాడు. ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు. డాడ్, అందుకే డాడ్ నేను వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేస్తాను. మీరు బాలుని పక్కకు తీసుకెళ్ళి డైవర్ట్ చేయండి. కూల్ బేబీ. ఆగండి ఆగండి, మీరందరూ ఎందుకు వచ్చారు? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అదేంటి వదినా,
నువ్వు పార్టీకి రమ్మని పిలిచావన్నారు. ఎవరిని? వీళ్ళనా? హ? పార్టీలో ఉన్నది మిగిలిపోతే తీసుకుని వెళ్ళమని ముష్టి వాళ్ళనైనా రమ్మంటానేమో కానీ వీళ్ళనెందుకు రమ్మంటాను? ఏంటండి ఇది? తను పిలవకుండానే వచ్చారా? అది నన్ను కూడా తీసుకుని వచ్చారా? అసలు మేం వచ్చింది నీకోసం తల్లి. ఏమా శశి, ఏంటి కంపెనీ పేరు నీ పేరున మార్చేసుకున్నావంట? దానికి అందరికీ పార్టీ ఇస్తూ మమ్మల్ని మర్చిపోయావా? మిమ్మల్ని ఎందుకు పిలవాలి? హ్మ్? ఏ ఎందుకు పిలవాలా? మమ్మల్ని లడ్డు పెట్టుకునే కదా నువ్వు ఎంత ఎదిగావు. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెడతావా? అవును, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎదిగాను. కానీ నాకు అడ్డు పడతారని పక్కన పెట్టాను. తప్పేంటి? తప్పేం లేదు కానీ మాకిస్తానన్న సిమెంట్ ఫ్యాక్టరీ మాకు రాసివ్వు. లేదంటేనా? హా, లేదంటే ఏం చేస్తావు? ఆ ఫ్యాక్టరీ లేనప్పుడు ఈ బ్యాగేజ్ మాకెందుకమ్మా? నువ్వే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. వెళ్ళా. ఏంటే చూస్తున్నావు? పో, పో. ఇందాక అడిగావు కదే పిలవకుండా ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు అని. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు తీసుకొని వచ్చామో? ఏమండి, మీరేం మాట్లాడరేంటండి? చెప్పాల్సిందంతా చెప్పాను కదా, ఇంకా నేను చెప్పేదే ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే నువ్వు ఇంటికి వస్తావు, లేదంటే నువ్వు నీ పుట్టింట్లోనే ఉంటావు. బాగా ఆలోచించుకోమ్మా. నీ విజయం వెనకాల ఉన్న మెయిన్ పిల్లర్స్ మేము. మమ్మల్ని పక్కన పెడితే నీ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. బాగా ఆలోచించుకోమ్మా. వెళ్దాం పదండి. మావయ్య ఆగండి. చంపుతా. ఏమండి, ఏంటండి ఇది? నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తారా? వద్దండి. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకో? ఏమండి? పదండి. అత్తయ్య ఆగండి. మావయ్య ఆగండి. మావయ్య ఏమండి? ఏమండి ఆగండి. ఏమండి, నన్ను వదిలేసి ఒసేయ్, వెళ్ళకండి. నీకు ఒకసారి చెప్తే అర్థం అత్తయ్య, కదా? ప్లీజ్ పోవే, అత్తయ్య, పో. నన్ను వదిలేసి సిగ్గులేదా? వెళ్ళకండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య అత్తయ్య వదినా, ఏంటొదినా ఇది? ఏయ్, నోరు మూసుకొని ఇక్కడే వెయిట్ చెయ్యి. పార్టీ అయిపోయిన తర్వాత నీ సంగతి చూస్తాను. ఇప్పుడు బాలుకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, లేదంటే చేసిన ప్లాన్ అంతా వృధా అవుతుంది. బాలు, అమూల్య వచ్చింది. ఆ ఫ్యాక్టరీ లేనప్పుడు ఈ బ్యాగేజ్ మాకెందుకమ్మా? నువ్వే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. వెళ్ళా. ఏంటే చూస్తున్నావు? పో, పో. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే నువ్వు ఇంటికి వస్తావు, లేదంటే నువ్వు నీ పుట్టింట్లోనే ఉంటావు. అంటే అమూల్యని వదిలేసి వెళ్ళారా? వాళ్ళని బాలు వెయిట్, నువ్వు ఆవేశపడి మూడు పాడు చేసుకోకు. ఇప్పుడు అందరి ముందు మన ఇంటి పరువు పోతుంది. చూడు, నేను మేనేజ్ చేస్తాను, అంతా నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. సరే. తాతయ్య, అమ్మా రండి తాతయ్య, భోంచేయండి. కాసేపు ఆగమ్మా, బాలుశేషి కూడా వస్తారుగా, కలిసి భోంచేద్దాంలే. వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందేమో తాతయ్య. పెద్దవారు ఎంతసేపని వెయిట్ చేస్తారు? రండి, భోంచేయండి. పద రాధాకృష్ణ.
అమ్మా అమ్మో 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా ఈ టైంలో వచ్చావేంటి? వీళ్ళతో వచ్చావేంటమ్మా? ఏం జరిగిందమ్మో? నువ్వు ఒక్కదానివే వచ్చావమ్మా? మీ ఆయనేడి? ఏమైందో చెప్పమ్మా. అమ్మో చెప్పమ్మో, అసలు ఈ టైంలో నువ్వు ఒక్కదానివి ఎలా వచ్చావు? తనని అడిగితే తనేం చెప్తుంది? నన్ను అడగండి, నేను చెప్తాను అత్తయ్య. అమూల్యని వాళ్ళ అత్త మామ చందు ముగ్గురు వచ్చి మీ అమ్మాయి మాకు అవసరం లేదు, మీరే తీసుకొని వెళ్ళండి అని మా కప్ప చెప్పి వెళ్ళారు. అదేంటమ్మా, ఎందుకలా చేశారు? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన కట్నం సరిపోలేదంట, ఇంకా ఎక్కువ కట్నం కావాలంట. ఏంటి కట్నం కావాలా? ఇప్పటికే చాలా ఇచ్చాం కదా. వాళ్ళకి ఏదైనా కావాలంటే పెద్దవాళ్ళం మాతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావడం ఏంటి? వాళ్ళేవి తెలియతక్కువ వాళ్ళు కాదు తాతయ్య. ఇల్లు ఫ్యాక్టరీ అన్ని బాలు చూసుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసు. ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, నలుగురు చేరతారని కూడా తెలుసు. అందుకే అక్కడికి తీసుకొని వచ్చారు. అక్కడ అందరి ముందు గొడవ చేసి నా పరువు తీయాలి కదా అని ప్లాన్ చేసి పిలవకుండానే వచ్చారు. శశి ఉంది కాబట్టి ఆ దరిద్రుల్ని లోపలికి రానివ్వకుండా ఆపేసింది, లేదంటే పార్టీ మొత్తం పాడు చేసేవాళ్ళు. రేయ్ బాలు, ఏంట్రా ఆ మాటలు? ఎంత కాదనుకున్నా వాళ్ళు మన వియ్యంకులు, ఇంటి బిడ్డనిచ్చుకున్న వాళ్ళు, నోటుకొచ్చినట్లు మాట్లాడుకో. ఊరుకోండి తాతయ్య, ఎంతిచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుక్కు తినే ఆ ముష్టి వాళ్ళని దరిద్రులు అనక ఇంకేమంటాం? వాళ్ళకిప్పుడు ఈ ఆస్తి మొత్తం కావాలంట. మరిస్తారా లేదంటే అమూల్యని ఇక్కడే పెట్టుకుంటారా? మీరే ఆలోచించుకోండి. బాలు కమ్. ఛే, అమ్మా అమ్మా వద్దమ్మా, నాకేం చెప్పొద్దు. ఇందులో మీదెవ్వరిది తప్పులేదు. తప్పంతా నాది. ఇదంతా నేను నా చేతులారా చేసుకుంది. అమ్మో అమ్మో చూద్దాం పదమ్మా. అమ్మో అమూల్య అమూల్య ఏడవకమ్మా. మీ అత్త మామలతో నేను మాట్లాడతానమ్మా. నిన్ను కాపురానికి నేను పంపిస్తానమ్మా. నువ్వేం బాధపడకు. మీరు మాట్లాడాల్సింది వాళ్ళతో కాదమ్మా, శశి వదినతో. ఎందుకంటే ఈ దారుణాలన్నింటికీ కారణం ఎవరో కాదమ్మా, శశి వదినే. ఏంటమూల్య నువ్వనేది? శశి వదిన కారణమేంటి? అవునమ్మా, నేను చందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మీకు తెలుసు. కానీ ఆ చందు, అతని కుటుంబం మొత్తం శశి వదిన అరేంజ్ చేసిన మనుషులమ్మా. నిజమా? అవునమ్మా, ఆ చందుని నన్ను ప్రేమించమని డబ్బులిచ్చి మరి ఇక్కడికి తీసుకుని వచ్చిందమ్మా. చిన్నయ్య వద్దు వద్దు అని, చందు మంచివాడు కాదు అని ఎంత చెప్పినా కూడా నేను వినలేదు. నేను చందు వలలో పడి అతన్నే పెళ్లి చేసుకునేలా చేసింది శశి వదిన. మనం చందు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ప్రతి రూపాయి శశి వదిన వాళ్ళ కుటుంబానికే చేరింది. చివరికి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మా అత్తయ్య వాళ్ళు రాయించుకోవాలని చూశారు. అది చేతికి రాకపోయేసరికి వాళ్ళకి శశి వదినకి మధ్య డీల్ చెడిపోయిందమ్మా. చివరికి నన్ను సంతలో పశువుని వదిలేసినట్టు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారమ్మా. ఎంత మోసం, ఎంత ద్రోహం! ఇంటి కోడలయ్యుండి ఆడపడుచు జీవితాన్ని ఇంతగా నాశనం చేస్తుందా? బాలుని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ ఇంటిని ఆస్తిని చేజిక్కించుకోవాలనుకుంటుందనుకున్నావే గాని
ఇంతకు ముందు నుంచే పథకం ప్రకారం అమ్ముడి జీవితం నాశనం చేయాలని చూస్తుందా? అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది? ఇది ఒక్కటే కాదు తాతయ్య. చిన్నన్నయ్యని బయటికి పంపించడానికి కారణం శశి వదిన. సీత వదిన మీద నిందలు వేయడానికి కారణం శశి వదిన. రామన్నయ్యని బయటికి పంపించడానికి కూడా కారణం అన్నింటికి కారణం శశి వదిన. ఎందుకు మన కుటుంబం మీద ఇంత పగబట్టింది? ఎందుకు మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంది? ఇంత తెలిసాక మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం తాతయ్య? ఇప్పుడే వెళ్ళి తన నిలదీద్దాం రండి. ఆగండి. ఇప్పుడు మనం వెళ్ళి అడిగినా తను సమాధానం చెప్పదు. ఎందుకు చెప్పదు? ఎందుకంటే ఈ ఇంట్లో మనం ప్రశ్నించే స్థాయిలో లేమండి. కనీసం వంట మనిషి చేత వంట కూడా చేయించుకోలేని మనం ఏం అడుగుతాం? తను మనకి ఏం సమాధానం చెప్తుంది? తను ఎందుకు ఇలా చేస్తుందనేనా మనం తెలుసుకోవాలి కదమ్మా. దానికి కారణం ఒక్కటే తాతయ్య. రాము శశిని కాదని సీతని పెళ్లి చేసుకోవటమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా.